ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పథకంని అమలు చేసినటువంటి గొప్ప పథకం ఏదన్నా ఉన్నదానని అంటే చెప్పుకోదగ్గది అద్భుతమైన పథకం మహాలక్ష్మి పిరి బస్సు పథకం. ఇక అయితే ఈ మహాలక్ష్మి పథకం తెలంగాణలో ఒక కొత్త శకానికి నాంది పలికిందయ్యా. ఇక మన ఆర్టీసీ రికార్డులలో ఒక మైలురాయిని దాటిందనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీల దగ్గర 200 కోట్ల మహిళలు ఈ పిరి బస్సులో ప్రయాణం చేసినట్లుగా రాష్ట్ర సర్కారు గదెనుల్లా టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చింది. మహిళలు ప్రయాణం చేసిన టికెట్ల విలువ ఇప్పటి వరకు దగ్గర 6,700 కోట్ల రూపాయలట. అయితే తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదికలను విడుదల చేస్తూనే ఉన్నది. 200 కోట్ల మహిళల పిరి బస్సు ప్రయాణాన్ని పురస్కరణ చేసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు 341 బస్ స్టేషన్ల సంబరాలను అంబరాలు అంతేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారటయ్యా. ఇక ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇందుకోసానికని నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ పెద్ద మనిషి ఉన్నాడు కదా సారు, గా మంత్రి సారు పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిన మాట ఇది. ఏదేమైనా ఈ మహాలక్ష్మి పిరి పథకం ముచ్చట్లలో సోషల్ మీడియాలో ఎవరికి దోసినట్టాలు ఎట్లా పడితే అట్లా కామెంట్లు కౌంటర్లతోటి వైరల్ వీడియోలను మీమ్స్ చేసుకుంటా ఎట్లా చేయాలనో అట్లా కింటాలు చేసిన సుధం శివరాకర్కి సక్సెస్ అయితే కొట్టింది. చాలా మంది ఎడ్డిచ్చిళ్ళు ఎట్లా పిరీలు ఇస్తారు, మంది మీద చెయ్యెత్తరా, నెత్తిన గుడ్డెత్తరా, అసలు గింతగనం పిరీల బస్ ఇస్తే మా ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారని చెప్పి, ఇంకొంత రవాణా వ్యవస్థ దెబ్బతింటున్నదని చెప్పి, అందులో బస్సులలో ప్రయాణం చేసే అమ్మలక్కలు గిప్ప గుద్దుకొని జుట్టు పట్టుకొని కొట్టుకొని నెత్తి మీదకంటే ఒకరినొకరు సరుచుకుంటున్నారన్న టాకులు గట్టిగానే వినపడ్డా కూడా మొత్తానికైతే ఇన్ని గొల్లెన్ సప్పుల మధ్యన సక్సెస్ కొట్టిందయ్యా తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఆలోచనకు ఆయన ప్రవేశపెట్టి పకడ్బందీగా ప్రణాళికతోని ప్రత్యర్థుల మాటలను తిప్పికొట్టేటట్టుగా అనుకున్నట్టు చేసి నిరూపించడే కాదు రికార్డులను బ్రేక్ చేసిండన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సంబరాలను జరుపుకోనికే సిద్ధంగా ఉన్నదయ్యా. ఏదేమైనా మళ్ళొకసారి మనం కూడా మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అట్లనే తెలంగాణ ఆర్టీసీకి మనం కూడా చెప్దాము అభినందనలు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలకించి